నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పహల్గాం దుశ్చర్య కనిపించలేదు, ఉగ్ర స్థావరాల నేల మట్టాన్ని గుర్తించలేదు. ఉగ్ర భూతానికే పగ్గాలిస్తోంది ఐక్యరాజ్య సమితి. పాముకు పాలు పోసి పెంచినట్టుగా యుఎన్ఓ తీరుంది. దాయాదికి ఆర్థిక సాయంతో పాటు కీలక బాధ్యతలను కట్టబెట్టి చోద్యం చూస్తోంది. టెర్రరిస్టులను పట్టుకోమని ఉగ్రదేశానికే పగ్గాలిచ్చింది. భద్రతా మండలి నిర్ణయంపై భారత్ భగ్గుమంటోంది. ఇందుకీ షరీఫ్ చేతికొచ్చిన పవర్స్ ఏంటి? ఈ అధికారాలు భారత్ను ఎలా చిక్కుల్లోకి నెట్టబోతున్నాయి? పాకిస్తాన్ అదో టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ, ఉగ్రవాదులకు పుట్టినిల్లు. అక్కడ ఉగ్రవాదుల్ని తయారు చేస్తారు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. అమాయకుల ప్రాణాలను ఎలా బలి తీసుకోవాలో కూడా నేర్పిస్తారు. ఇవన్నీ తెలిసినా ఐక్యరాజ్య సమితికి పట్టడం లేదు. ఐక్యరాజ్య సమితి తీరుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పాకిస్తాన్ ను ఉగ్రవాద నిరోధక ప్యానెల్ కు వైస్ చైర్మన్ గా నియమించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లిని పాలకు కాపలాగా ఉంచడం లాంటిదని ఎద్దేవా చేశారు రాజ్నాథ్ సింగ్. అమెరికాలో 9/11 దాడుల తర్వాత యుఎన్ఎస్సి ఉగ్రవాద నిరోధక ప్యానెల్ ఏర్పడింది. నాటి ఉగ్రదాడుల సూత్రధారులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. ఈ విషయం తెలిసి కూడా యుఎన్ఎస్సి బాధ్యతలు అప్పగించడం విడ్డూరం. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలోనే ఉగ్రవాదంపై అతిపెద్ద చర్య అన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ దేశాన్ని ఫాదర్ ఆఫ్ టెర్రరిజం గా అభివర్ణించారు. షరీఫ్ సర్కార్ ఎల్లప్పుడూ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని, వారికి అనేక రకాలుగా సహాయం అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్ కి అందుతున్న ఆర్థిక సాయం ఎక్కువగా ఉగ్రవాదానికి ఖర్చవుతోందన్నారు. రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టుగానే పాకిస్తాన్ టెర్రరిస్టుల అడ్డా. ఇప్పటికే అనేక సందర్భాల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉగ్రవాదులకు ఉన్న లింకులు బయటపడ్డాయి. ఆ దేశ లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా, మేజర్ జనరల్ రావ్ ఇమ్రాన్ సర్తాజ్, బ్రిగేడియర్ మొహమ్మద్ ఫుర్ఖాన్ షబీర్, పాక్ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ మాలిక్ సోహైబ్ అహ్మద్ బెర్త్, వీళ్లందరూ ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దేశాన్ని కాపాడాల్సిన సైనికులు ఉగ్రవాదులతో చేతులు కలపడం ఏంటి? పాక్ ఆర్మీకి టెర్రరిస్టులకు ఉన్న సంబంధంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాలు తెలిసి కూడా ఐక్యరాజ్య సమితి దొంగ చేతికే పగ్గాలివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచం మొత్తాన్ని విస్మయానికి గురిచేస్తూ ఉగ్రవాదుల్ని పట్టుకోమని ఉగ్రదేశానికి పవర్స్ ఇచ్చింది యుఎన్ఓ. అదేమంటే భద్రతా మండలి రూల్స్ ను అమలు చేసామంటూ చేతులు దులిపేసుకుంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. సో కోటేశ్వరరావు గారు, ఇదంతా చాలా షాకింగ్ గా ఉంది. అంటే దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టుగా పాముకు పాలు పోసి పెంచుతుంది. పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదులకి పుట్టినిల్లు లాంటిది. అలాంటి దేశానికి వైస్ చైర్మన్ పదవిని, అంటే కౌంటర్ టెర్రరిజం ప్యానెల్ కు వైస్ చైర్మన్ గా నియమించడం వెనక అసలు యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ ఆలోచన ఏమై ఉంటుందంటారు? సెక్యూరిటీ కౌన్సిల్ ఆలోచన ఏమై ఉంటుంది అనేటువంటిది నిజంగానే చర్చించాల్సినటువంటిది లేదా పరిశీలించాల్సినటువంటి అంశమే. మనం ఫీల్ అయినట్టుగా ఉగ్రవాద దాడికి మనం ఫీల్ అయినట్టుగా భద్రతా మండలిలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఫీల్ అవ్వాలి అని మనం కోరుకోవచ్చు, కానీ అలా ఫీల్ అవుతాయి అని అనుకోవడం కొంచెం వాస్తవ విరుద్ధమైనటువంటి. ఎందుకంటే మనం బాధితులం, మనం మిగిలినటువంటి దేశాలు ఆ విధంగా ఉండదు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి మిగతా సభ్య రాజ్యాలన్నీ కూడా వాళ్ళ వైఖరులు వేరుగా ఉంటాయి. అన్నింటికీ మించి దీనిలో అంతర్జాతీయ రాజకీయాలు కూడా దీనిలో చోటు చేసుకుంటాయి అనేటువంటి మనం గమనించాలి.
ఇక్కడ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి 15 మంది సభ్యుల్లో 10 మంది సభ్యులు మారుతూ ఉంటారు. ఏది ప్రాంతాల వారీగా, ఖండాల వారీగా, వాటి వరుస వచ్చినప్పుడు ఎన్నికవుతుంటారు గ్రూపుల వారీగా. 5 పర్మనెంట్ దేశాలు ఉంటాయి. 5 పర్మనెంట్ దేశాల్లో సరే చైనాని మన పాలకులు కావచ్చు, లేకపోతే మన మీడియా కావచ్చు, మన సమాజంలో కొంతమంది శత్రు దేశంగా చూస్తున్నారు కనుక దాన్ని పక్కన పెడితే మిగిలినటువంటి 4 పర్మనెంట్ దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. మరి ఈ దేశాల్లో ఒక్కటి కూడా ఆ తీర్మానాన్ని, ఆ నిర్ణయాన్ని ఎందుకు వీటో చేయలేదు అనేటువంటిది మన రాజ్నాథ్ సింగ్ గారు చెప్పాలి, లేదా మన దేశానికి చెందినటువంటి విదేశాంగ మంత్రి గారికి వీళ్ళు చెప్పాలి. ఎందుకని మనం ఫ్రాన్స్ దగ్గర నుంచి రాఫేల్ విమానాలు కొన్నాము, లేదా అమెరికా దగ్గర నుంచి పెద్ద ఎత్తున రష్యా నుంచి క్రమంగా తగ్గిస్తూ 64% ఉన్నటువంటి ఆయుధాలని 34% తగ్గించి ఆ మేరకు అమెరికా నుంచి మనం అదనంగా ఆయుధాలు కొట్టు మెల్లగా అటువైపు వెళ్తున్నాం. సరే రష్యాకి మా దగ్గర నుంచి కొనుగోలు తగ్గించారని చెప్పేసి కోపంతో అది మౌనంగా ఉన్నాయి. కానీ మిగిలినటువంటి 3 దేశాలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ఎందుకని మన దేశానికి అనుకూలంగా వాళ్ళకి తెలియదా? పహల్గాం దాడి గురించి తెలియదా? లేకపోతే మన ఎంపీలందరూ కూడా ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి దాని యొక్క తీవ్రతను తెలియజేస్తున్న విషయం తెలియదా? తెలిసినప్పటికీ ఈ తెలిసిన సమయంలోనే IMF లో మన దేశం బాయ్కాట్ చేస్తే మన వెనకాల ఎవరు మన నీడ తప్ప మరొక దేశం ఏది మనం సమర్థించలేదు. అదేవిధంగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో పాకిస్తాన్ కు రుణం ఇస్తే అక్కడ కూడా అదే పరిస్థితి. తర్వాత ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనం అనుకుంటున్నటువంటి ఉపాధ్యక్ష పదవి తాలిబాన్ వ్యతిరేక అంటే టెర్రరిస్ట్ వ్యతిరేకత ఉపాధ్యక్ష కమిటీ అనేటువంటి దానికి ఇచ్చారు. మరి వీళ్ళందరూ మరి మనమేమో జిగిని దోస్తు ట్రంప్, మనం అమెరికా తోటి రోజు రోజుకి బంధం పెంచుకుంటూ పోతున్నాం, ఫ్రాన్స్ తోటి బంధం పెంచుకుంటూ పోతున్నాం. వీళ్ళు ఎవరికి మిత్ర దేశాలు? మనకు మిత్ర దేశాలా లేకపోతే పాకిస్తాన్కి మిత్ర దేశాలా? ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇది మన జనం, మన మీడియా లేదా మన దేశంలో ఉన్నటువంటి ఆలోచన పరులు ఆలోచించాల్సినటువంటి అంశం. మరి పాలకులు ఒకవైపు ఏమో ట్రంప్ పాక్ మన సరే ఎంపీలకి లేదా ఇతరులకి చెప్తారు, మరి ట్రంప్ గారికి చెప్పలేరా? లేకపోతే పుతిన్ గారికి చెప్పలేరా? లేకపోతే మక్రాన్కి చెప్పలేరా? లేకపోతే బ్రిటన్ స్టీమర్ కి చెప్పలేరా? ఏం చేస్తున్నారు? ఇన్ని జరిగిన తర్వాత వర్షం 1, 2, 3 ఉదంతాలు జరిగిన తర్వాత తన యొక్క పలుకుబడిని ఏ విధంగా ఉపయోగించారు అనేది సమస్య కదా. తన వంతు కూడా ఒక ప్రయత్నం చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. అది వింటారా లేదా, సక్సెస్ అవుతారా లేదా అనేటువంటిది ఒకటి. కనీసం మన ప్రయత్నం చేసినట్టు కూడా కనపట్లేదు కదా. ఎస్. అయితే రాజ్నాథ్ సింగ్ లేటెస్ట్ గా చేసినటువంటి అంటే అంతర్జాతీయ వేదిక పైన ఆయన మాట్లాడినటువంటిది అంటే పాకిస్తాన్ గురించి చెప్తూ ఫాదర్ ఆఫ్ టెర్రరిజం అని ఆయన అభివర్ణించడము. ఇప్పటికే అసలు పాక్ కి ఇండియాకి మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. ఇలాంటి టైంలో ఈ 2 దేశాలకు మధ్య ఉన్నటువంటి బయలాటరల్ రిలేషన్స్ ఏమైనా ఇంకా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందంటారు? ఆల్రెడీ డ్యామేజ్ అయ్యాయి, ఎందుకంటే డ్యామేజ్ అయ్యేదేమీ లేదు. రెండోది ఆ ప్యానల్ కి అది ఉపాధ్యక్షురాలుగా ఉన్నంత మాత్రాన దాని ఆటలన్నీ కూడా లేదా దాని వ్యవహార అది ఏమనుకుంటే అది సాగేటువంటిది కాదు, ఉపాధ్యక్షురాలు మాత్రమే. అందుకని దానికి ఉండేటువంటి పరిమితులు దానికి ఉంటాయి. దీన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. మనం ఇప్పుడు భవిష్యత్తులో అయినా కానీ ఇటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మనం ఏమి చేయాలి అనేటువంటి సమస్య. మనం చూడండి, ఇన్ని జరుగుతున్నా కానీ G7 సమావేశాలకి కెనడా మిగిలినటువంటి అతిథులందరినీ 4 రోజుల క్రితమే ఆహ్వానించారు. మన దేశానికి వచ్చేసరికి నిన్నగాక మొన్న ఫోన్ చేశారు. ఎందుకని నరేంద్ర మోడీ గారికి అని ఎందుకు పక్కన పెట్టారు అంటే కెనడాలో ఉన్నటువంటి సిక్కు సామాజిక తరగతి
అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీల బలాబలాలని నిర్ణయించడంలో ఒక కీలకమైనటువంటి ఓటింగ్ శాతం కలిగినటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఒక సిక్కు తీవ్రవాదిని అది ఎవరు చంపారు అనేటువంటి దానికి వచ్చేసరికి మన దేశానికి చెందినటువంటి వాళ్ళే మన ఏజెంట్లే చంపారు. అందుకని దాని మీద ఆ దర్యాప్తుకు సహకరించాలి అని అంటే మన దేశం మాకేం సంబంధం లేదని చెప్పేసి చెప్పింది. దాంతో కెనడా భారత్ మధ్య సంబంధాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో మొత్తం అంబాసిడర్లని వెనక్కి ఇటువంటివన్నీ కూడా జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆతిథ్య దేశానికి ఆ రైట్ ఉంటది, ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు అనేటువంటి. అందుకని ఆ రైట్ ని వినియోగించుకొని భారతదేశానికి మనం ఒక పాఠం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో మనల్ని విస్మరించింది. ఆ తర్వాత తెర వెనకాల జరిగినటువంటి భాగవతాల గురించి నిన్న ఇవాళ మీడియాలో వస్తున్నది ఏమిటి, మేము దర్యాప్తుకు సహకరిస్తాము అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కెనడా ప్రధానికి వాగ్దానం చేశారని ఒక వర్షన్. నిజమో కాదో తెలియదు. రెండో వర్షన్ ఏంటి, ఈ ప్రధానమంత్రి గారు మన మోడీ గారు చెప్పినటువంటి దాన్ని బట్టి నువ్వెట్లా అంగీకరిస్తావు, భారతదేశాన్ని మనం ఎట్లా నమ్ముతాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మీడియా లేదు అలాంటిది ఏమి లేదు, నరేంద్ర మోడీ గారు అలాంటి హామీ ఇవ్వలేదు, మిగతా దేశాల ఒత్తిడికి లొంగి అక్కడ ఉన్నటువంటి కెనడా ప్రధాని చివరి నిమిషంలో ఆహ్వానం పంపించారని అక్కడ కథనాలు రాస్తున్నాయి పత్రికలు. ఎవరికి గౌరవం ఇది? ఒకవేళ G7 సమావేశానికి వెళ్ళకపోతే ఏమన్నా కొంపలు ఏమన్నా మునుగుతాయా? మన హవా ఏమన్నా అక్కడ చెల్లుతుందా? అక్కడ అందరికీ భోజనం పెడతారు అతిథులందరికీ, మనం కూడా అలా భోజనం చేసేటువంటి ఒక అతిథి మాత్రమే, అంతకు మించి ఏం మనం మెంబర్ కాదు కదా దానిలో. దానికోసం మరి పైరువేలు చేయించుకున్నారని, మిగతా దేశాలతోటి పైరువేలు చేయించుకున్నారని ఇటువంటివన్నీ కూడా వస్తున్నాయి. ఎందుకు? దీనివల్ల మన దేశానికి వచ్చేటువంటి లాభం ఏంటి, నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగతంగా వచ్చేది ఏమిటనేటువంటి సమస్య. అందుకని ఇలాంటివి చేసినప్పుడు మన దేశం పలుచనైపోతుంది అంతర్జాతీయ రంగంలో అనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇండియన్ హిస్టరీలోనే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ది లార్జెస్ట్ టెర్రరిజం యాక్షన్ గా రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అయితే కొంతమంది అడుగుతున్నది ఏంటి అని అంటే, అసలు ఈ ఆపరేషన్ సక్సెస్ ను మెజర్ చేయడానికి ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి, ఎలా చెప్తున్నారు అనేది. క్రైటీరియా అంటే మనకి ఒకటి, ఇప్పుడు బాలాకోట్ మీద జరిగినటువంటి దాడి సందర్భంగా కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నలు వచ్చాయి, రాబోయే రోజుల్లో కూడా ఇంకా వస్తాయి. మనం త్రివిధ దళాల అధిపతులు మీడియాలో చెప్పింది ఏమిటి, మనం అక్కడ ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేశాము, అయితే అవి అప్పటికే వాటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎవరైనా ఉంటారా? కామన్ సెన్స్. దాడి చేసిన తర్వాత స్థావరాల్లో ఉండి ఎవడొస్తాడో రండి ఎవడన్నా ఉంటాడు. ఎందుకంటే తెలుసు సర్జికల్ స్ట్రైక్ లాంటి మనం చేస్తామని వాళ్ళకి తెలుసు, ఎంత ఉదంతం జరిగిన తర్వాత. ఆ ఖాళీ చేసినటువంటి స్థావరాలను ధ్వంసం చేస్తే ఇంకేముంది, మేము మొత్తం స్థావరాలను ధ్వంసం చేశామంటారు. కట్టుకోలేరా? కొత్త స్థావరాలు కట్టుకోలేరా? కొత్త బిల్డింగ్లు కట్టుకోలేరా? పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మద్దతు ఉన్నటువంటి ఉగ్రవాదులు కొత్త బిల్డింగ్లు కట్టుకోలేరా? కొత్త చోట్ల చేయలేరా? అందుకని ఈ మన దేశంలో ఉన్నటువంటి మీడియా ఈ వీటన్నిటిని చర్చించడానికి లేదా ధైర్యం చేయడం లేదు. కానీ అంతర్జాతీయంగా ఉన్నటువంటి మీడియాలో నిన్న మొన్న ఈ గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి అనేక వార్తలు చూస్తూ ఉంటే మన యొక్క బలహీనత ఏమిటి, మనం ఎందుకని ట్రంప్ మాటలకు లొంగిపోయాము అనేటువంటి దానికి బలం చేకూర్చేటువంటి కథనాలన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నిజం చెప్పట్లేదు, అదేవిధంగా పాలకులకి కన్సర్న్లో మెలిగేటువంటి మీడియా కూడా వాటి వాస్తవాలను చెప్పటం లేదు. మన విదేశాంగ మంత్రి రాఫెల్ కంపెనీ తోటి చర్చించడానికి ఫ్రాన్స్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే, రాఫెల్ కంపెనీ యొక్క సామర్థ్యం అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ చర్చనీయాంశం అయింది. అందుకని లేదు మేము ఫర్దర్ గా మేము కొంటామని చెప్పడానికి వెళ్ళారు. లేకపోతే లేదు మా విమానాలు బాగానే పనిచేస్తాయి, మా వాటికంటే చైనా వాళ్ళ యొక్క శాటిలైట్ సమాచారం ఇవన్నీ కూడా అది మెరుగ్గా ఉంది, మీకు అంత మెరుగు లేదని చెప్పేసి ఫ్రాన్స్ వాడు చెప్పాడా? ఈ విధమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అందుకని
వాస్తవాలను చెప్పాలి. వాస్తవాలు చెప్పకపోయేట్లయితే ఇప్పుడు విమానాల గురించి ఏం చెప్పారు? అబ్బాయి ఏమీ లేదు, మనం ఒక్క విమానం పోలేదు, నష్టాలు ఉంటాయి అనేటువంటిది ఆ ముందే చెప్పుంటే ఇంత రచ్చ అయి ఉండేది కాదు కదా. కరెక్ట్. అందుకని మన అధికారులు టాక్టికల్ గా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏదో సిన్సియర్ గా చెప్పాలి, లేకపోతే ఉన్నట్టుగా చెప్పాలి. ఎస్, మనకు కూడా కొన్ని నష్టాలు జరిగాయి, కానీ మన విజయం ముఖ్యం అనేటువంటిది ఆ ముందే చెప్పుకుంటే ప్రతిపక్షాలకు కానీ లేదా మన వ్యతిరేకులకు కానీ ఇటువంటి అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. అంటే కమ్యూనికేషన్ చేయడంలో మన వాళ్ళు వెనుకబడి ఉన్నారు, మనకి స్పష్టంగా తెలుస్తాం. ఎస్. అయితే భవిష్యత్తులో ఈ ఉగ్రవాద వ్యతిరేక వ్యూహాలకు ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయం ఎలాంటి గైడెన్స్ ఇస్తుందంటారు? ఇది ఏమి కొత్తగా గైడెన్స్ ఇచ్చేది ఏమి ఉండదండి. దీని మీద మనం ఏమి భ్రమలు పెట్టుకోకర్లేదు. ఎందుకు అంటే మన దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడినటువంటి లేదా మనం గుర్తించినటువంటి సిక్కు సామాజిక తరగతికి చెందినటువంటి టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే ఇస్లాం మతానికి చెందిన సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ రక్షణ తీసుకున్నారు? గతంలోనూ ఇప్పుడు అదే కెనడాలో రక్షణ తీసుకున్నారు, అదే అమెరికాలో రక్షణ తీసుకున్నారు, అదే బ్రిటన్, అదే ఫ్రాన్స్, అదే జర్మనీ. వాళ్ళని మనం నమ్ముతున్నాం. ఎందుకని నమ్ముతున్నాం వాళ్ళని? వాళ్ళు ఎందుకని మనకు సహకరించట్లేదు? ఇది కదా సమస్య. ఆ నిజర్ అనేటువంటి వాడిని, ఉగ్రవాదిని కెనడాలో చంపేస్తే అమెరికా మనల్ని తప్పు పట్టింది కదా, మీరు సహకరించట్లేదు, సహకరించాలని చెప్పేసి మన మీదనే ఒత్తిడి తెచ్చింది కదా. ఎందుకని ఒత్తిడి తెచ్చింది? కెనడా ముఖ్యమా అమెరికాకి? భారత్ ముఖ్యమా? కెనడా ముఖ్యమని స్పష్టంగా చెప్పింది. ఎందుకని? అమెరికా చేసేటువంటి అన్ని దుర్మార్గాల్లోనూ కెనడా దాన్ని సమర్థిస్తా ఉంది. ప్రతి దాడిని, ప్రతి వ్యవహారాన్ని కెనడా సమర్థిస్తా ఉంది. అందుకని కెనడాకి అమెరికాకి కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ అల్టిమేట్ గా అమెరికా యొక్క బంధం నుంచి కెనడా తప్పుకునేటువంటి సమస్య లేదు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా అంతే. పాకిస్తాన్ ఎందుకని అమెరికా ఆ విధంగా దగ్గరకు తీసుకుంటా ఉందంటే ఆ ప్రాంతంలో ఇంకా దాని కార్యకలాపాలు ఇరాన్కు వ్యతిరేకంగా, ఇరాక్ వ్యతిరేకంగా, లేదా ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా, చైనాకు వ్యతిరేకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ పాకిస్తాన్ అవసరం కనుక దాన్ని ఆ విధంగా కాపాడుతూ ఉంది అనేది మనం గమనించాలి. అది అర్థం చేసుకోవడానికి మన పాలకులు మరి ఆ యాంగిల్ ఎప్పుడైనా ఆలోచిస్తున్నారంటే ఆలోచించట్లేదు. ఎంతసేపు పాకిస్తాన్ ని లేకపోతే చైనాని మనం వ్యతిరేకించవచ్చు, లేకపోతే దాని మీద అనుమానాలు ఉండొచ్చు, కానీ వాట్ అబౌట్ మన మిత్రుడు అనుకున్నటువంటి వాళ్ళు మనకి ఏం చేశారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. ఎస్. అయితే ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైతే పాకిస్తాన్కి అందుతుందో దాన్ని ఖచ్చితంగా ఉగ్రవాదం కోసమే యూజ్ చేస్తోంది పాకిస్తాన్ అని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. మనం కూడా దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఆ ఫండ్స్ అన్ని దీనికోసమే ఉపయోగిస్తోంది పాకిస్తాన్ అనేది. మరి ఈ ఆరోపణల్ని, ఈ అనుమానాలని ధృవీకరించడం కోసం ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అనేది ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందంటారు? ఇప్పుడు ఏడిపి గాని, ఐఎంఎఫ్ గాని, లేదా ప్రపంచ బ్యాంక్ గాని ఇచ్చేటువంటి రుణాలన్నింటికి కూడా కొన్ని షరతులు పెడుతుంది. ఏ ఏ ప్రయోజనాలకి వినియోగించాలి, ఏమిటి అనేటువంటి దానికి సంబంధించి ఆడిట్, ఆయా సంస్థలు ఆడిట్ చేస్తాయి. దానికి భిన్నంగా వ్యవహరించేట్లయితే అవి ఆయా దేశాల మీద చర్యలు తీసుకుంటాయి. అందుకని మన దేశం లేదా మన నాయకులు చెప్పినట్టుగా ఏడిపి గానీ లేకపోతే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు మన దేశాన్ని ప్రామాణికంగా తీసుకోవు. వాళ్ళు గతంలో ఇదే ఐఎంఎఫ్, ఇదే ప్రపంచ బ్యాంకు, ఇదే ఏడిపి గతంలో కూడా పాకిస్తాన్ కి రుణాలు ఇచ్చాయి కదా. అప్పుడు ఆడిటింగ్ జరిగింది కదా. ఆడిటింగ్ లో మరి ఏదైనా లోపాలు గనక తలెత్తేటైతే దాని గురించి మరి ఆయా వాళ్ళు చేస్తారు. రెండోది ఆయా వేదికల మీద ఇదిగో ఈ విధమైనటువంటి ఈ ఫండ్స్ ని ఈ విధంగా దుర్వినియోగం చేసిందని చెప్పేసి మనం బయట విమర్శలు చేయటం కాదు. ఆయా సంస్థలకు వెళ్ళినప్పుడు నిర్దిష్టంగా ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇది. ఉదాహరణకి మన పోలవరం కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వేదవానికి మళ్లించారు. దానికి ఆధారాలున్న కేంద్రం అడగలేదు. మన కళ్ళ ముందే జరిగినటువంటి చూసాం కదా. మనం పనులు చేయలేదు, డబ్బులు లేవు, వేరే దానికి మళ్లించారు. అదే విధంగా నిర్దిష్టంగా పాకిస్తాన్ విషయంలో కూడా ఇదిగో మీరు ఇచ్చినటువంటి ఐఎంఎఫ్ వాళ్ళు మీరు ఇచ్చినటువంటి 50,000 కోట్లలో 5,000 కోట్లు, 3,000 కోట్లు ఉగ్రవాదులకు మళ్లించారు
అనేటువంటి రుజువులు చూపించకపోతే మరి అంతర్జాతీయ సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి? అటువంటి రుజువులు చూపడంలో మనం ప్రకటన చేయడానికి ముందున్నాం తప్ప రుజువులు చూపడంలో లేదు ఇప్పటి వరకు అనేది అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా రుజువులు చూపించాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలు వీటన్నిటి గురించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి భారత్ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు ఏంటంటారు? అసలు ఈ సమస్యను మనము యుఎన్ఓ వేదికపై ఎలా మనం ప్రజెంట్ చేయొచ్చు అంటారు? దీనిపై ఎలా గళం ఎత్తొచ్చు అంటారు? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కావచ్చు లేదా పాకిస్తాన్ లో కావచ్చు, ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే వాళ్ళు మన పౌరులు విడిగా వేరే వాళ్ళ ఆధీనంలో ఉన్నారు. పాకిస్తాన్ లో మైనార్టీలు కావచ్చు, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనార్టీలు కావచ్చు, వాటన్నింటికి సంబంధించి వేదికలు ఉన్నాయి. ఆ వేదికల మీద మనం విప్పాలి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పహల్గామ్ దాడి జరిగింది, ఉగ్రవాదుల్ని మనం పట్టుకోలేదు, ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు, పాకిస్తాన్ చెప్పలేదు. కానీ మనం సింధు నది జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేసుకున్నాం. ఓకే, అది కూడా కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతం ఉన్నటువంటి దాని మీదకి ఆ జలాలని మనం చెప్పకుండా వితౌట్ నోటీస్ మనం వదిలేసాం. మన అదృష్టం కొద్దీ ఆ వరదల్లో ఎవరు చనిపోలేదు, ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఒకవేళ అదే కనుక ఒక్కరు చనిపోయినా ఇద్దరు చనిపోయినా ఈ కారణంగా అంతర్జాతీయంగా మన పరిస్థితి ఎట్లా ఉండేది అంతర్జాతీయ వేదికల మీద అని ఎవరన్నా ఆలోచించారా? ఉగ్రవాదుల మీద కోపం ఉండొచ్చు, పాకిస్తాన్ మీద కోపం ఉండొచ్చు, కానీ ఆక్రమిత కాశ్మీర్ లో మన వైపు రావాల్సినటువంటి వాళ్ళ మీద కోపంతో మనం జలదాడి వాళ్ళ మీద చేస్తే అది ఎట్లా సమర్థనీయం? అది మానవ హక్కుల రీత్యా కావచ్చు, లేదా ఇంకోటి రీత్యా కావచ్చు. మన పక్కనే ఉన్నటువంటి బ్రహ్మపుత్ర గురించి మన వాళ్ళు ఇప్పుడు కథలు చెప్తున్నారు. వాళ్ళట చైనా వాళ్ళు ఎప్పుడైనా మన మీద దాడి చేయడానికి అక్కడ ప్రాజెక్టులు కడుతున్నారు, ఎప్పుడైనా అవసరమైతే ప్రాజెక్టులు మొత్తం నీళ్ళని వదిలేస్తారు, దిగువన ఉన్నటువంటి భారతదేశం మునిగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మరి అటువంటి పరిస్థితి ఆక్రమిత కాశ్మీర్ ఎప్పుడైనా మనకు రావాల్సిన కదా వాళ్ళ మీద మనం నీళ్లు వదిలితే భారతదేశం మీద అక్కడ ఉన్నటువంటి జనం ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జలాలు పంచుకోవడంలోనే ఎంత విద్వేషం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అందుకని కొన్ని చర్యలు డెఫినెట్ గా మనం పునరాలోచించుకోవాలి. మనం చేసింది మంచిగా చెడా అనేటువంటి కూడా ఆలోచించుకోవాలి. మీరు చెప్పినటువంటి మానవ హక్కులకి ఎక్కడ భంగం జరిగినా గానీ మనం ఎఫెక్టివ్ గా ఉంచాలి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన దాడులు అన్ని పార్టీలు ఖండించాయి. కానీ మనం చెప్పాల్సిన దగ్గర చెప్పకుండా ఇక్కడ ప్రచారం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించుకున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ సంస్థలు దాన్ని మత కోణంలో చూసాయి. మత కోణంలో చూస్తే అది డైల్యూట్ అయిపోతుంది. అమెరికా వాడు ప్రతి ఏడాది ఒక నివేదిక పెట్టి భారతదేశంలో మైనార్టీల మీద దాడులు పెరుగుతున్నాయి, ఎన్ని పెరుగుతున్నాయి అని చెప్పేసి వాడు ఇస్తున్నాడు కదా. మనం కూడా దానికి కౌంటర్ గా కొన్ని ఆధారాలు, కొన్ని పరిశీలనలు ఇట్లాంటివి చేయాలి కదా. మన వాళ్ళు అటువంటి చేయకుండా ఊరికే ప్రచారం కోసం తప్ప నిర్దిష్టమైనటువంటి చర్యలు లేవు. అందుకనే నేను చెప్పాను, పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులు ఖర్చు పెట్టడం విషయంలో కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహం విషయంలో కావచ్చు, ఇక్కడ జనాన్ని మభ్యపెట్టడానికి లేదా జనం కోసం మీడియాలో మేము అంత చేసాం, అంత కూర్చాం అని చెప్పుకోవడం తప్ప చేయాల్సిన పని చేయాలి. అది చేయడం లేదు. ఇది ప్రధానమైనటువంటి కారణం. ఇప్పుడు మనం కూడా భారతదేశము యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కోసం చాలా ఏళ్లుగా మనము డిమాండ్ చేస్తూనే ఉన్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ వివాదము మన ఈ డిమాండ్కు ఏదైనా అంటే అవకాశాలు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం ఉంటుందంటారా, లేదంటే ఇంకొన్ని సవాళ్లు సృష్టించేటువంటి అవకాశం కూడా లేకపోలేదంటారా? ఐక్యరాజ్య సమితి, నా అభిప్రాయం ప్రకారం ఐక్యరాజ్య సమితి డెమోక్రటిక్ కాదు, అన్డెమోక్రటిక్ వ్యవహారం. కొన్ని దేశాలకి పర్మనెంట్, ఆ కొన్ని దేశాలు ఏవి రెండో ప్రపంచ యుద్ధంలో విజేతలుగా ఉన్నటువంటి దేశాలు అవి. ఆ రోజు మన దేశం స్వతంత్ర దేశం లేదు గనక, బ్రిటన్ లో భాగంగా ఉంది గనక మనకి ఆ రోజు మెంబర్షిప్ రాలేదు. మనం కూడా స్వతంత్ర దేశంగా ఉంటే
మనం కూడా ఆ రోజు జర్మనీకి వ్యతిరేకంగా పోరాడి ఉంటే మనకు కూడా డెఫినెట్ గా వచ్చేది. అందుకని ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు జరపాలి. డెమోక్రటిక్ ప్రాసెస్ లో అసలు వీటో పవర్ అనేటువంటి దాన్ని తీసేయాలి అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అన్ని దేశాలుగా ఒక తీర్మానం చేసినా గానీ ఎవరైనా ఈ 5 లో వీటో పవర్ ఉన్నటువంటి 5 లో ఒక్కడు నో అన్నా గానీ ఆ దేశాల యొక్క అభిప్రాయాలన్నీ కూడా పనికి రాకుండా పోతున్నాయి. అదేమి డెమోక్రసీ ఐక్యరాజ్య సమితిలో కరెక్ట్ కాదు కదా. అందుకని ఐక్యరాజ్య సమితిలో కూడా సంస్కరణ జరగాలి. కానీ సంస్కరణ జరగాలంటే మరి ఇప్పుడు ఈ 5 వీటో పవర్ ఉన్నటువంటి దేశాలు అంగీకరిస్తాయా? అంగీకరించే సమస్య లేదు. ఇంకొకళ్ళు ఎవరికన్నా వీటో పవర్ ఇచ్చే సభ్యులుగా చేర్చుకుంటారా? దానికి కూడా ఒప్పుకోరు. ఎందుకని వాళ్ళకి పోటీగా ఇంకొకళ్ళు ఇస్తే ఎవరు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? యా ఒప్పుకోరు కదా. కరెక్ట్. అందుకని ఇదంతా ఏంటంటే మన వాళ్ళు చెప్తుంటారు అన్నమాట, మనం గట్టిగా పనిచేస్తున్నాం. ఎప్పుడన్నా అమెరికా మనకి మిత్ర దేశం అంటున్నారు కదా, చైనా. అందుకని నేను ఇందాక చెప్పాను, చైనాని పక్కన పెడతాం. ఈ మిగతా 4 దేశాలు సంస్కరణ చేయాలి, భారతదేశానికి వివిధ పవర్ ఉన్నటువంటిది ఇవ్వాలి, లేదా భారతదేశంతో పాటు లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి బ్రెజిల్ కూడా పెద్ద దేశం కనుక దానికి కూడా ఇవ్వాలి, లేదా ఆఫ్రికాలో ఉన్నటువంటి ఇంకొక పెద్ద దేశం ఏదన్నా ఉంటే దానికి కూడా ఇవ్వాలి. ఈ విధంగా సరిచేయాలనేటువంటి తీర్మానం వాళ్ళు ఏమన్నా పెట్టారు ఎప్పుడన్నా? ఎందుకు పెట్టలేదు? ప్రజాస్వామ్యం గురించి రోజు మనకి సుభాషితాలు చెప్తుంటారు కదా, ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళకి తెలుసు ఇంకొక దేశం పోటీగా వస్తే వాళ్ళకి ఎవరు ఒప్పుకుంటారు? కాంపిటీషన్ ఎవరు కూడా బేర్ చేయలేరు కదా. ఒప్పుకోరు కదా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ సార్. సో మొత్తానికి ఉగ్రవాదంపై పోరులో కీలక బాధ్యత కలిగినటువంటి ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ విషయంలో వ్యవహరిస్తున్నటువంటి తీరును యావత్ సమాజం కూడా తప్పుపడుతోంది. టెర్రరిజాన్ని తరిమికొట్టేందుకు అందరూ ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా యుఎన్ఓ తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు ప్రశ్నార్థకంగానే మారిపోతున్నాయి. ఇప్పటికైనా సరే ఐక్యరాజ్య సమితి పెద్దలు తీరు మార్చుకోవాలి అని అందరూ సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.